డిస్కౌంట్ చాలా ఇంపార్టెంట్ మోడల్స్, చాలా ఇంపార్టెంట్ మోడల్. పలు ఎగ్జామినేషన్లో పలుసార్లు డిస్కౌంట్కి సంబంధించి క్వశ్చన్ మనల్ని అడిగారు. అసలు డిస్కౌంట్ అంటే ఏంటి? సపోజ్గా ఇదొక పెన్ ఉంది, ఈ పెన్ను పైన ఒక ధర ఉంది అనుకుందాం. ద ప్రైజ్ మార్క్డ్ ఆన్ ది ప్రోడక్ట్, దీనిపైన ఒక ధర ఉంది, దాన్ని మనం మార్క్డ్ ప్రైజ్ అని అన్నాం. సపోజ్గా 40 రూపాయలు ఉంది, నా ఫ్రెండ్ వచ్చాడు, దీన్ని నేను 30 రూపాయలకు అమ్మాను. 40 రూపాయలు ధర ఉన్న పెన్నుని 30 రూపాయలకు అమ్మాను అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాను? 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను. ఫస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్, ఈ కీ పాయింట్స్ అర్థమవుతేనే మీకు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. కీ పాయింట్స్, డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 40 రూపాయలు, అమ్మిన ధర 30 రూపాయలు, వాటి మధ్య తేడానే డిస్కౌంట్, రాయతీ అని అంటాం. డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సార్ మరి డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏంటి? డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే రైట్, డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. డిస్కౌంట్ శాతము అని అంటే డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఇది ఎలా అంటే సార్, చేంజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100%. చేంజ్ ఎంత వచ్చింది? 10 రూపాయలు. ఇనీషియల్ వాల్యూ ఎంత? పెన్ యొక్క ప్రైస్ ఎంత? 40 రూపాయలు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ డిస్కౌంట్ ఆన్ ఎంపీ ఇంటూ 100%. ఈ రెండు ఇంపార్టెంట్. మూడో చూడండి సార్, నాకు క్వశ్చన్లో ఇనీషియల్ వాల్యూ ఇచ్చారు, పర్సంటేజ్ డిక్రీజ్ ఇచ్చారు, పర్సంటేజ్ తగ్గుదల ఇచ్చారు. దాన్ని మనం ఏమంటామంటే ఫైనల్ వాల్యూ ఇలా కనుక్కోవచ్చు. ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు ఇనీషియల్ వాల్యూ ఇంటూ 1 మైనస్ పర్సంటేజ్ డిక్రీజ్. సార్ మరి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఉంటే ఎలా? ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు ఇనీషియల్ వాల్యూ ఇంటూ 1 ప్లస్ పర్సంటేజ్ ఇంక్రీజ్. ఇనీషియల్ వాల్యూ ఇంటూ 1 ప్లస్ పర్సంటేజ్ ఇంక్రీజ్. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఎంత పెరిగింది, పర్సంటేజ్ డిక్రీజ్ అంటే ఎంత తగ్గింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఇనీషియల్ వాల్యూ మార్కెట్ ప్రైస్ అనుకోండి, మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్, మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? రైట్, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 40 రూపాయల పెన్నుని 30 రూపాయలకు అమ్మాను అంటే డిస్కౌంట్ ఎంత? 10. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. అంటే నేను దీన్ని ఇలా రాసుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ బై 100, డిస్కౌంట్ బై 100. అంటే దీని వాల్యూ ఏమవుతుంది? ఎస్పీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎంపీ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్, 100 మైనస్ డిస్కౌంట్ బై 100. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ మనము ఇప్పుడు చేయబోతున్నాం సార్. రైట్, ఎస్పీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎంపీ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్ని డిస్కౌంట్ బై 100గా రాస్తే 100 మైనస్ డిస్కౌంట్ బై 100. ఇది అర్థమైంది కదా సార్? మళ్ళీ సపోజ్గా ఇనీషియల్ వాల్యూ కాస్ట్ ప్రైస్ ఉందనుకోండి, ఇనీషియల్ వాల్యూ కాస్ట్ ప్రైస్ ఉందనుకోండి, కాస్ట్ ప్రైస్ మీద ఎంతైతే పెరిగిందో అంటే దాన్ని మనం ఏమంటాము? 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటాము. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ అప్లై చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ ఆన్ 100, ప్రాఫిట్ ఆన్ 100. సో కాబట్టి ఇదేమవుతుంది సార్? ఎస్పీ ఈజ్ ఈక్వలెంట్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్, 100 ప్లస్ ప్రాఫిట్ బై 100, 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. ఇది అందరికీ అర్థమైందా సార్? ఎస్పీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎంపీ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. ఎస్పీ ఈజ్ ఈక్వలెంట్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. ఈ రెండు ఎస్పీ 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 రెండు సమానము. దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను.
ఇలా రాస్తే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 1 డివైడెడ్ బై 2 1 డివైడెడ్ బై 2 చేస్తే ఎస్పీ బై ఎస్పీ రెండు క్యాన్సిల్ అయ్యాయి 1 ఈజ్ ఈక్వల్ టు ఎంపీ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ 100 మైనస్ డిస్కౌంట్ బై 100 క్యాన్సిల్ అయిపోయింది సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ 100 ప్లస్ ప్రాఫిట్ అంటే ఎంపీ బై సిపిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చిన ఆర్ ఇది తీసుకొని వచ్చిన రైట్ ఇదేమవుతుంది సార్ ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్ ఈ పాయింట్ అందరికీ అర్థమైందా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ నిష్పత్తి రావాలి అని అంటే 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్ అయ్యాలి 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్ అయ్యాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ థర్డ్ పాయింట్ స్టార్ మార్క్ పెట్టుకోండి సార్ ఎంపీ బై సిపి ఈస్ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్